వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు మేషరాశి వాళ్ళది చెప్పారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే? అయితే మనకి వృషభ రాశిని చూసుకున్నట్లేదు కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికి చాలా బాగుందని చెప్పొచ్చు. దాంట్లోనే వృషభ రాశి వారికి కూడా అదృష్టం ఉంది, ఉన్నది. ఎట్లా అంటే ఆదాయం 11, వ్యాయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గాను ఉంది. అయితే ముఖ్యంగా వీరికి ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. అంటే వ్యాయం వచ్చేసి 5 ఉంది కాబట్టి ఈ ఆదాయం వనరులు వీరికి బాగున్నాయి కాబట్టి వీరు దీనికి తగ్గట్టుగా వీరు పరిహారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మనకి వీరికి ఎక్కడైనా సమీప దూరంలో గురుగారు చూపించుకుంటే వారు ఏదాన్ని చేస్తున్నారు దానికి తగ్గటువంటి పరిహారం ఉంటుంది. అయితే వీరికి ఒక వృషభ రాశి వారికి విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుందా అని చెప్పొచ్చు. ఎలా కలిసి వస్తుందంటే వీరు ఇండస్ట్రీలు, ఏదైనా మెడికల్కి సంబంధించినటువంటి ఫార్మాసిటికల్స్, ఏదైనా వీరికి ఆదాయ వనరులు 4 రకాలుగా సంపాదించుకోగలుగుతారు. హోటల్ ఇండస్ట్రీస్ అంటే బిజినెస్ చేయాలని ఒక తపన ఉన్నటువంటి వృషభ రాశి వారికి స్వతహాగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. 10 మందిని కూడా వీరు మాట్లాడేసి వీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ స్థాయిలో ఉంటారు. 10 మందిని కూడా శాసించగలటువంటి తెలివితేటలు ఉంటాయి వీరికి. ఆ తెలివితేటలు నిరూపించుకోవడానికి, ఆ తెలివితేటలను ఉపయోగించుకొని సంపాదించుకోవడానికి ఈ విశ్వవాసునామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అయితే వీరు ఇండస్ట్రీలు స్థాపించవచ్చు. అయితే వీరు కన్స్ట్రక్షన్ రంగాల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళేలా ఉన్నారు. వీరికి మరొకటి ఏంటంటే పొలిటికల్లా కూడా వీరికి పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరైనా పొలిటీషియన్స్ ఉండి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నా, ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్, జూలైలో వీళ్ళు పొలిటీషియన్స్ గా రావచ్చు. వీరికి అనుకూలంగా ఉంది. అలానే విశ్వవాసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అలానే వ్యాపారాలు ఒకటే కాకుండా ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షనే కాకుండా రైతులకు కూడా చాలా బాగుంది. రైతులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వీరు ఏదైనా పంట పండించడానికి ఏదన్నా అంటే అన్ని కూడా పచ్చగానే ఉంటాయి. పచ్చ పంటలు అని చెప్తే ప్రతిదీ పచ్చగానే ఉంటుంది. అంటే ఏంది గురువు గారు అంటే ఒక కథ వస్తుంది అనమాట. ఒక రాజుకి ఒక కథ ఉన్నిద్ది. రాజుకి కళ్ళలో అట్లా ఉంటుంది. అయితే అట్లా కాకుండా రైతులకి చాలా అనుకూలంగా ఉంది. అది వృషభ రాశి వారికి. అంటే వీరు ఏదన్నా పంట పొలాలు తీసుకొని వాటిని పండించుకునే విధంగా ఉంటే రైతే రాజు అనే విధంగా వీరు ఆ నామానికి ఏదైతే ఉందో దానికి వీరు అర్హులు అనే విధంగా ఉంది. కాబట్టి వీరు ఏదైనా పంటలు పండించడానికి అగ్రికల్చర్ రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంది. మెడిసిన్, అగ్రికల్చర్, అలానే ఇండస్ట్రీస్, అంటే ముఖ్యంగా ఒక మనిషి జీవనాధారానికి బ్రతకడానికి ఏవైతే అవసరమో ఆయా రంగాల్లో వీళ్ళు రాణించేందుకు, వీళ్ళ గోల్స్ ని నిర్వర్తించుకునేందుకు చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి. అందుకని ఆ రంగాల్లో వీరు రాణించవచ్చు. వీరు మొదటి అడుగు వేయాలంటే కనుక మే 18వ తారీఖు తర్వాత ఇలాంటి రంగాల్లో అడుగు పెడితే చాలా అనుకూలంగా ఉంది వీరికి. బుధుడు, శుక్రుడు, అలానే శని భగవానుడు, రవి భగవానుడు అందరికి వీరికి అనుకూలంగా చూపిస్తున్నారు. అందుకని ఆయా రంగాల్లో మే 18వ తారీఖు తర్వాత 2020 సంవత్సరం తర్వాత వీరు మొదలు పెట్టుకోవచ్చు. మంచి రోజు చూసుకొని వీరు ఈ రంగాల్లో మొదలు పెట్టుకోవచ్చు. ఎక్కడ వీరికి బ్యాంకింగ్ లోన్స్ కానివ్వండి, ఏదైనా చాకచక్యంగా వీరు వచ్చేటువంటి ఆదాయ వనరులు కానివ్వండి, ప్రతిదీ సృష్టించుకునే విధంగా ఉంటారు వీరు. సహాయ సత్కారాలు కూడా వీరికి అలానే అందుతాయి. అలానే వీరికి నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంది. ఈ యొక్క సంవత్సరం వీరికి విశ్వవాసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి నరదిష్టి అనేది చాలా గొప్పగా కనిపిస్తుంది. ఏదైతే ఆదాయ వనరులు ఉంటాయో అలాంటి నరదిష్టి కూడా ఉంటుంది. అది కూడా పోయేందుకు మనం పరిహారం చెప్తాం. అయితే వీరికి విదేశీయానానికి కానివ్వండి, సినీ రంగ ప్రవేశం చేసేవారికి కానివ్వండి, అలానే వీరికి ఆరోగ్యపరంగా కానివ్వండి, అన్ని రకాలు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మరొకటి వీరికి పెళ్లి విషయానికి వస్తే ఈ యొక్క సంవత్సరంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో కుదిరేటువంటి సంబంధం, వీరు చూసుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి చేసుకునే సంబంధం వీరికి కుదురుతుంది. ఆ ద్వారా కూడా వీరికి ఆదాయ వనరులు అనేది వస్తాయి. అమ్మాయికైనా అబ్బాయికైనా, వృషభ రాశి అయితే చాలు. అయితే వీరికి ఇంకొకటి ఉంది. వీరికి ఈ యొక్క సంవత్సరం ఇంతకు ముందే లవ్ చేసి ఉంటే ఆ లవ్ మ్యారేజ్ కూడా అయ్యేలా ఉంది.
ఓహో. ఇది వీరికి గొప్ప అదృష్టం. లవ్ మ్యారేజ్ కూడా అయ్యేటట్టుంది. లవ్ మ్యారేజ్ కూడా వీరికి అవకాశాలు. అయ్యేటట్టుంది. ఉమ్, అందుకని వీరు ప్రయత్నం చేయాలి. ఓకే. గురువు గారు చెప్పారు కదా అని ఇప్పటికిప్పుడు వెళ్ళేసి లవ్ చేయకూడదు. ఆల్రెడీ చేసిన లవ్ ఉంటే ఓకే. ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. అదే. పేరెంట్స్ ఒప్పిసి చేసుకుంటే మరీ మంచిది. ఇంకా మంచిది. మంచిది. వీళ్ళకి లైఫ్ లాంగ్ పెళ్లి సంబంధం, అది సంబంధం అనేది బంధంగా మారి ఉమ్, జీవితకాలం ఉండేలాగా ఉంటుంది. Hmm. అయితే వీరికి అన్ని రంగాల్లో ఇంకా కలిసి రావాలంటే కనుక ఉమ్, వీరు ప్రతిరోజు కూడా 360 రోజులు ఉమ్, విశ్వవాసనామ సంవత్సరం మొదటి నుంచి ఉమ్, విశ్వవాసనామ సంవత్సరం చివరి వరకు కూడా వీరికి కుదిరిన రోజున ఉమ్. ప్రతిరోజు రెమెడీ చేసుకుంటే అంతంత స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. అంటే ఆ రెమెడీస్ ఎలాంటివి? ప్రతిరోజు వీరు ఆవుకి గరిక తినిపిస్తే Okay. మంచిది. అలానే వీరు నీటిలో బెల్లము, బాదం పప్పు, కిస్మిస్ పౌడర్, కిస్మిస్, బాదము, జీడిపప్పు ఉమ్, ఈ 3 పౌడర్ చేసి బెల్లం వేసి ఉమ్, నీటిని ఆవుకు తాపిస్తే కూడా చాలా మంచిది. ఓకే. ప్రతిరోజు చేయాలి. అంటే మనము కొన్ని రకాల పానకం అంటాము, అవును. అందులో ఇవి డ్రై ఫ్రూట్స్ వేయరు. ఆ. ఇది పానకంలానే చేసి ఆ డ్రై ఫ్రూట్స్ అనేది వేసి ఉమ్, ఆవుకి తాపిస్తే కూడా వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుభయం, ఉమ్, ఆరోగ్యరీత్య సమస్యలు, ఉమ్, అలానే వీరికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఓకే. ఇవి కూడా పోతాయి. ఉమ్, వీరికి కలత్ర దోషాలు, నాగదోషం, కుజదోషం ఇవి కూడా కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంది. కావున వీరు 360 రోజులు చేయొచ్చు. ఓకే. దీనికి ఆడవాళ్ళకి ఇబ్బంది అయినా కూడా దానికి పట్టింపు లేదు. ఉమ్, వీరు కూడా చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది. ఆహా. మరొక రెమెడీ, ఉమ్, హనుమాన్ మందిరంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో కానీ మంగళవారం లేదా బుధవారం సంవత్సరం మొత్తం కూడా వారికి కుదిరినటువంటి మంగళవారం, బుధవారం వీరు దీపారాజన 5 ఒత్తులతో మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపారాజన చేస్తే ఓకే. వీరికి అదృష్టం అనేది, ఆ కుబేరుడు ఆ మూటలు, డబ్బు మూటలు ఏవైతే ఉన్నాయో ఆ కుబేరుడు మోస్తూ ఆ మూటలు మోసుకొని వచ్చి వీరింటి ముందు పడేసి వెళ్ళిపోవచ్చు. అలానే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కాదండి, డబ్బు మూటలే వీరింటి ముందు పడేసి వెళ్ళొచ్చు. డబ్బు మూటలే పడేసి. పడేసి. కాకపోతే గురువు గారు చెప్పారు కదా, ఇంట్లో కూర్చోకుండా ప్రయత్నపూర్వకంగా చేయాలి. మనం చేసే ప్రయత్నం చేయాలి. ఆంజనేయ స్వామి టెంపుల్లో గానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య స్వామి గురువు టెంపుల్ ఏదైనా సరే పర్వాలేదు. సుబ్రహ్మణ్య సాయిబాబా అని అయ్యప్ప స్వామి వారు, ఉమ్, లేదా ఇలాగా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉన్నా కూడా వీరు చేసుకోవచ్చు. ఓకే. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముడుపు కట్టుకుంటే వీరు ఉమ్, 3 మాసాలకు ఒకసారి కట్టుకున్నట్లయితే, అది శుక్రవారం కానీ ఆదివారం కట్టినట్టయితే, ఒక ఎల్లో కలర్ క్లాత్లో కట్టినట్టయితే వృషభ రాశి వారికి ఉమ్, వారికి ఆర్థిక సమస్యలు కూడా నెరవేరుతాయి. ఇది ఈ పూర్వకంగా కూడా వీరు కట్టుకోవచ్చు. అలానే ఇల్లు కావాలనుకున్న వారు, ఈ సంవత్సరం వీరు సెటిల్ అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా ముడుపు అనేది వీరు కట్టుకుంటే మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారంగా మంచి జరుగుతుంది. వీరికి ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఓకే. సంపాదించుకున్న దానికి ముందుకు అడుగు వేస్తారు. ఏ దోషాలను కూడా అర్థంతో వెళ్ళిపోతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, ఉమ్, అలానే ఆదివారం. ఉమ్, ఏదైనా మంచి పని చేయాలన్నా, ఏదైనా లైఫ్లో ఎదిగేదానికి చేయాలన్నా కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓకే. వీరికి అనుకున్నటువంటి తిథి ఉమ్, అంటే డేట్, ఆ డేట్ వీరికి వచ్చేసి 5, ఉమ్, 14, ఉమ్, 23. 23. ఈ 3 కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి వీరికి 4 కూడా బాగుంది, కానీ 4 5వ నెంబర్ వీరికి సంవత్సరం మొత్తం కూడా చాలా లక్కీ నెంబర్గా వీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. ఆ తిథుల్లో కనుక వీరికి ఉపయోగించుకునే పని, జీవితంలో ఎదిగేదానికి ఆ తిథుల్లో ఉపయోగించుకుంటే వీరికి మంచి జరుగుతుంది. ఓకే. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఉమ్, వైట్, ఉమ్, అందులోను బ్లాక్, అంటే బ్లాక్ అండ్ వైట్ 2 వీరికి కలిసి వస్తాయి. ఆ. అలానే టమాటో కలర్ కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఉమ్, ఆ నరఘోష, నరదిష్టి వీరికి టమాటో కలర్ నుంచి పోతుంది. వీరు వారంలో ఒకసారి ఎక్కడైనా సరే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఉమ్, అవి ఎక్కడైనా ఒక 5 బిళ్ళలైన దానం ఇవ్వటం, ఓకే. లేదా వీరికి వీరే ఆదివారం రోజున దిష్టి తీసుకొని కాల్ చేసుకోవటం. దిష్టి ఓకే. తీసుకొని ఒంటి మీద పెట్టకూడదు, దిష్టి తీసుకొని కింద పెట్టి కాల్చాలి. ఇది చేస్తే మీకు అర్థమైందా ఎవరికన్నా? ఇది చేస్తే రెమెడీ హారతి కర్పూరం అనేది దిష్టి తీసుకొని కాల్చి బయట పడేయాలి. అంటే ఒంటి మీద కాదు, కింద. కింద పెట్టేసి ఒంటి మీద పెట్టి కాల్చేసి ఏమైతుంది, ఒళ్ళు కాలిపోద్ది. కింద పెట్టేసి కాల్ చేసుకోవాలి. ఇది 5 బిళ్ళలు చేసుకోవాలి. ఓకే. ఇలాగ రెమెడీస్ చేసుకొని వృషభ రాశి వారికి కూడా విశ్వవాసనామ సంవత్సరంలో Hmm. రాజుగా పాలించలేకపోయినా రాజుగా జీవించేందుకు బాగుంటుంది. కాబట్టి రాజు అంటే పేరు కాదు, రాజ్యాన్ని పాలించే వాళ్ళని రాజు అంటారు. రాజు అంటారు. వీళ్ళకి వీళ్ళే పాలించుకునే వాళ్ళని రాజులా పాలించుకోవచ్చు. ఓకే. మొకటం లేని మహారాజులాగా వీరు ఇంకొకరి దగ్గర చాచకుండా Hmm. జీవించేందుకు ఆస్కారం ఉంటుంది. వీరు కూడా హై లెవెల్లో వెళ్ళడానికి, వీరికి ఉన్నటువంటి గోల్స్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని విశ్వవాసనామ సంవత్సరంలో వృషభ రాశి వారు కూడా అద్భుతమైనటువంటి అద్భుతంగా ఉంది. దానికి వెళ్ళిపోవచ్చు.
చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు. ఎందుకంటే చాలా సింపుల్ రెమెడీస్ అవి కూడా చాలా పనికొస్తాయి ప్రేక్షకులకైతే. ధన్యవాదాలు గురువుగారు.